గాయ్స్, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. చాలా మంది అమ్మాయిలకి పఫ్ పెట్టుకోవటం సరిగ్గా కుదరదు అనమాట. కొంచెం ఇక్కడ పైన ఎత్తుగా ఉంటుంది, ఇటు సైడ్ కొంచెం చిన్నదిగా ఉంటుంది, మిడిల్కి తీసేస్తూ ఉంటారు. పర్ఫెక్ట్గా ఆ షేప్ అనేది, ఆ పఫ్ షేప్ అనేది కరెక్ట్గా కుదరదు అనమాట. అలాంటి వాళ్ళకి ఈజీగా జస్ట్ 2 పిన్స్తోనే నేను పర్ఫెక్ట్గా పఫ్ ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను ఈరోజు. మరి ఇంకా లేట్ చేయకుండా, ఇప్పుడే మీరు మొదటిసారి నా ఛానల్ చూస్తున్నారా అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి బోల్డ్ అండ్ వీడియోస్ మీరు నా ఛానల్లో వాచ్ చేస్తారు. ఓకే, లెట్స్ స్టార్టెడ్ మై వీడియో. ఓకే అండి, ఫస్ట్ మీరు హెయిర్ని ఎటువంటి చిక్కులు లేకుండా చక్కగా నీట్గా చిక్కు తీసుకోండి. తర్వాత మజ్జిపాపిడి తీసుకోండి. మీరు తీసుకునే పార్టీషన్స్ అనేది చాలా నీట్గా ఉండేలాగా తీసుకోండి. ఇలా నేను ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి, సేమ్ అలాగే చేయండి మీరు కూడా. చెవు వెనక భాగం నుంచి మీకు కరెక్ట్గా స్ట్రైట్ అనేది రావాలండి. మీరు హెచ్చు తగ్గులు తీసుకున్నట్లయితే మీకు పఫ్ పెట్టుకున్నప్పుడు పైన ఎక్కువగా, సైడ్ చిన్నదిగా, అట్లా హెచ్చు తగ్గులుగా వస్తాయి అన్నమాట. అలా కాకుండా ఇలా చేయండి. ఫస్ట్ మీరు ఒక క్లిప్ అనేది ఒక సైడ్ పెట్టండి. మళ్ళీ నెక్స్ట్ సైడ్ కూడా సేమ్ పార్టీషన్స్ తీసుకొని సేమ్ అలాగే చిక్కులు లేకుండా చక్కగా అంతా కూడా ఈక్వల్గా ఉన్నప్పుడు మీరు ఇటు సైడ్ నేను పెట్టుకున్నటువంటి ఈ క్లిప్ని తీసేసి ఈ 2 సైడ్లు మళ్ళీ చక్కగా దువ్వుకోండి. ఎక్కడ ఎగుడు దిగుడులుగా పైకి కిందకి లేకుండా దువ్వుకొని దీన్ని ఏం చేస్తారంటే ఒక్కసారి రోల్ చేయండి, ఒక్కసారి తిప్పండి. పుషింగ్స్ వస్తాయి ముందుకి వెనక్కి. మీకు ఎంత కావాలో అంత ముందుకి పుష్ చేయండి. అలా చేయటం వల్ల మీకు పఫ్ ఎక్కువగా కావాలా తక్కువగా కావాలనేది మీకు మీరే సెట్ చేసుకోవచ్చు అనమాట. ఇలాగ నేను 2 పిన్స్ అయితే పెట్టేశాను. ఇప్పుడు ఫైనల్గా హెయిర్ని చక్కగా దువ్వుకోండి. నేను ఇక్కడ సైడ్స్ కూడా దువ్వి చూపిస్తున్నాను మీకు. ఇలాగా ఇటు సైడు చక్కగా దువ్వుకోండి. ఒకటేంటి అంటే మీరు చక్కగా నీట్గా దువ్వుకోవటంలోనే ఉంటుంది, హెచ్చు తగ్గులు లేకుండా పైకి చూడండి. నేను చూపించినట్లుగా చెయ్యండి. మీరు ఇటు సైడ్ ఒకటి నేను క్రాస్ తిప్పాను కాబట్టి ఆ పఫ్ అనేది మనకి స్ట్రైట్గా వస్తుంది కరెక్ట్గా. అప్పుడు మీరు టిక్స్ కూడా కరెక్ట్గా నీట్గా పెట్టుకోగలుగుతారనమాట. ఇక్కడ నేను యాజ్ ఇట్ ఈస్గా ఇందులో చూపిస్తున్నట్లు పెట్టుకోండి మీరు కూడా. లేదంటే ఇంకొకసారి వెనక్కి వెళ్ళి చూడండి వీడియోని. చూసారు కదా ఎంత బాగా నీట్గా, అంటే మనం ఏది కూడా థింగ్స్ యూజ్ చేయకుండా మనం పర్ఫెక్ట్గా పఫ్ని ఎంత నీట్గా పెట్టుకున్నామో. మనం తీసుకునే పార్టీషన్స్లోనే ఉంటుందండి పఫ్, ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి. ఇలాగా మీరు లూజ్ హెయిర్ లేదంటే జడ వేసుకున్నా కూడా చాలా అందంగా ఉంటుందన్నమాట. ఇది కంప్లీట్ పఫ్ అండి, సైడ్కి మధ్యలోకి తీసింది కాదు, కంప్లీట్ పఫ్ అనమాట. ఓవరాల్గా ఇది ఆల్ హెయిర్ టైప్స్కి, లాంగ్ ఉన్న షార్ట్ ఉన్న అందరికీ కూడా సెట్ అయిపోతుంది, చాలా బాగుంటుంది. అండ్ ఇప్పుడు నేను మీకు ఇంకొకటి చూపిస్తాను చూడండి. ఇది సైడ్ పఫ్ అనమాట. అంటే సైడ్కి మనం ఏదైతే ఇప్పుడు పఫ్ పెట్టుకున్నాం సేమ్ అదే దీన్ని కొంచెం కిందకి రొటేట్ చేయండి. చేసి ఇలా సైడ్ తిప్పేసి ఇక్కడ 2 టిక్స్ని పెట్టేసుకోండి. చూడండి ఎంత బాగుందో. సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఇందాక పెట్టుకున్న పఫే. మార్నింగ్ అది పెట్టుకోవచ్చు, మీరు ఈవినింగ్ ఇలా కూడా మీరు హెయిర్ని కొంచెం డిఫరెంట్గా సెట్ చేసుకోవచ్చు. మీకు ఎక్కడ హెచ్చు తగ్గులు కూడా రాకుండా చక్కగా నీట్గా ఉంటుంది. ఇక్కడ చూడండి, మీరు ఎక్కువగా పిన్స్ కూడా యూజ్ చేయలేదు, జస్ట్ 2 పిన్స్తోనే చాలా అందంగా వచ్చింది. ఈ స్ట్రైట్ లైన్ కూడా మనకి ఈక్వల్గా ఉంటుంది, ఎందుకంటే మనం పార్టీషన్స్ స్ట్రైట్గా తీసుకున్నాం కాబట్టి ఫస్ట్లో. అండ్ ఫైనల్గా సైడ్న ఒక చిన్న ఫ్లవర్ పెట్టుకోండి. లుక్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. మీ ఓవరాల్గా మీ హెయిర్ స్టైల్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అనమాట. ఇలా ట్రై చేయండి మీరు కూడా, చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ టు. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. టేక్ కేర్, బాయ్.